నమస్తే అండి. నేను మీ జయలక్ష్మి. వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ ఏ టు జెడ్. ఈరోజు మనం తయారు చేసుకునే ఐటెం మసాలా పెసరట్టు అండి. ఈ మసాలా పెసరట్టు తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో ఒక్కసారి చూద్దాం. ముందుగా మసాలా రెడీ చేసుకుందాం. కొద్దిగా అంటే ఒక 2-3 అంగుళాలు అల్లం ముక్కని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొద్దిగా ఎండుమిరపకాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు. ఒక బాణల్ని గ్యాస్ మీద పెట్టి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసాను. ఇందులో ముందుగా మినపప్పు వేసి తర్వాత ధనియాలు, వీటిని కొద్దిగా వేపాలి. కొంచెం దోరగా వేగిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలిపి మనం రెడీ చేసి పెట్టుకున్న పొట్టు తీసి క్లీన్ చేసుకున్న అల్లం ముక్కలండి. ఈ అల్లం ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ ముక్కలు వేసి వీటిని కూడా దోరగా వేగనివ్వాలి. అన్నీ సమానంగా వేగిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అంటే నానబెట్టిన చింతపండు అండి. ఇది చింతపండును కూడా వేసి అలాగే టేస్ట్కి తగినంత కల్లుప్పు కూడా వేసుకుని ఇలా మసాలా రెడీ చేసుకోవాలి. అయితే మనకి ఇష్టమైతే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చండి. అలాగే 4 గంటల ముందు నానబెట్టిన పొట్టు పెసరపప్పు, దీన్ని పొట్టు అసలు బయటికి పోకుండా కడుక్కోవాలి. అంటే పప్పు నానబెట్టినప్పుడే మనం శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళతో నానబెట్టుకుంటే నీటిలోంచి ఒక్కసారి కడిగి మనం తీసుకుంటే పొట్టు పోకుండా ఉంటుందండి. దాన్ని ఇలాగా కొంచెం కల్లుప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అయితే ఈ పిండిని కొంచెం లూజుగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, అంటే జీలకర్ర మన ఇష్టం అండి, కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర. మనకి ఇవన్నీ రెడీ చేసుకున్నాను. అలాగే మసాలా రెడీ అయింది. ఈ ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర అంతా ఒకసారి కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి బాగా హీట్ అయిన తర్వాత, అయితే పెనం మీద ఫస్ట్ ఆయిల్ వేయకూడదండి. పెసరట్టు కానీ ఏదైనా దోశ వేసేటప్పుడు పెసరట్టుకి అయితే ఫస్ట్ అస్సలే వేయకూడదు. ఇలా మరి ఆరిపోయిన రేక్ అయితే కొంచెం 1-2 డ్రాప్స్ ఆయిల్ వేసి కొద్దిగా నీళ్లు చల్లితే ఆయిల్ జిడ్డు ఉండదు, దోశ పలసగా వస్తుంది. పెసరట్టు ఎంత పలసగా వస్తే అంత టేస్ట్ ఉంటుంది. పెసరట్టుని ఇలా పలసగా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని కొద్ది కొద్దిగా ఈ పెసరట్టుకి అప్లై చేయాలి. ఇలా దోశకంతా ఈ మసాలాని అప్లై చేసుకుని పైన మనకి ఎంత ఒత్తుగా కావాలితే అంత ఒత్తుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చండి. ఇలా చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుని దోశని బాగా రెడ్గా కాలనివ్వాలి. ఇలా దోశ అంతా రెడ్గా అయిన తర్వాత ఇలా 3 ఫోల్డ్ చేసుకోవాలండి. అయితే మసాలా కానీ ఉల్లిపాయ కానీ కొంచెం ఎక్కువగా వేసుకునే వాళ్ళు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. ఇలా దోశని 3 ఫోల్డ్ చేసిన తర్వాత అటుపక్కకు కూడా కొంచెం మళ్ళీ టర్న్ చేసి కొద్దిసేపు ఉంచి దోశని తీసేసుకోవచ్చు. ఇలా టర్న్ చేసినప్పుడు చూడండి, అటుపక్క కూడా ముందు వేసిన దానికంటే కొంచెం చేంజ్ అవుతుంది. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో ఇష్టమైన వాళ్ళు ఎగ్ కూడా వేసుకోవచ్చండి. పైన ఇలా మసాలా అద్దిన తర్వాత ఎగ్ వేసి పైన ఉల్లిపాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడిగా మన మసాలా పెసరట్టుని మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలా యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కి వస్తుంది. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.